నమస్కారం. అందరికీ నమస్తే. ఒకప్పుడు నన్ను చిన్నపిల్లలే ఇష్టపడేది. పూను పూను వృద్ధులు పెద్దలు ప్రతి ఒక్కరూ తినే బిస్కెట్ అయినా ఒకప్పుడు ఏదేమనుకున్నా ఒక బాధ్యతగా ఫ్యామిలీలో వాళ్ళు అనుకున్న ఖర్చు కంటే ఆ ఖర్చును అంచనాలు దాటించేది నేనే. అది ఎందువల్లంటే మీ పిల్లవాడిని ఏ ఊరికో ఏ రోడ్డు మీదకో ఎక్కడికో తీసుకుపోయినామంటే చాలు, నాకు బిస్కెట్ నాకు బిస్కెట్ నాకు బిస్కెట్ నాకు బిస్కెట్. ఇలా పేద మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నపిల్లలు నన్ను ఇష్టపడతారు. ఇష్టపడడం వల్ల మీ పెట్టే ఖర్చులో మీ ఉన్న బడ్జెట్ను ఖర్చును దాటేసే అతి ముఖ్యమైన దాంట్లో నేను ఉన్నాను. దయచేసి బాధపడకండి. మీ ఆదాయానికి గడిపోతున్నాను. ఏం చేయగలము? నా పరిస్థితి అలాంటిది. నన్ను చూసిన వాళ్ళు తినకుండా ఉండలేరు. అదే కాకుండా నన్ను వివిధ రకాలుగా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ అని రకరకాలుగా నాకు పూసి, కొబ్బరి అనంగా ఇలా పూసి చేయడం వల్ల నేను ఇంకా రుచిగా మారాను. నన్ను ఒక్కొక్కరు కామెంట్ చేస్తారు, డ్రైగా ఉంటుంది ఇది అంటారు. కానీ నేను ఒక ఎమోషను. నన్ను తినకుండా ఎవరు ఉండలేరు. ప్రతి టీ స్టాల్లోనూ కిరాణా షాప్లోనూ నేనే ఫస్ట్ దర్శనమిస్తాను. నా వల్లనే చాలా షాపులకు కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. ఏం చేస్తాము, ఒకరికి ఆదాయంగా మారుతాను, ఒకరికి పెను భారంగా, ఆర్థిక భారంగా మారుతాం. నా తప్పేం లేదు. నన్ను మీరు ఇష్టపడి నన్ను మీ పిల్లలు ఇష్టపడడం వల్ల తప్ప నా అంతటా నేను చేసింది లేదు. నన్ను మంచిగా తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం ఉంటాను. అందరూ నన్ను తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.